తమ్ముడు దారం మనం పోయి పెట్టుకున్నాం. చెల్లె తమ్ములు మేము ముగ్గురికి నేను తినిపిస్తా. ఎవరక్క వాళ్ళు? ఒక తల్లి పిల్లలేనా? వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు కాదే, వాళ్ళు ఒక తల్లి పిల్లలు కాదు, వాళ్ళు కాలల్ల పిల్లలు. ఎవరి పిల్లలు అయితే ఏముంది, మంచిగా ఆడుకుంటున్నారు, ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. పిల్లలేరి కనబడతలేరు. అరే పిల్లలు ఏం చెప్తాను రైడా? ఆకలి అయితే లేదా? అన్నం తిందురాండి. ఆడుకుంటున్నాం పెద్దమ్మా. అట్లనా? సరే గాని అన్నం తిందురు పాండి. ఆట ఆడేటప్పుడు తిన్నాం పెద్దమ్మా. అది ఆటనా? ఇప్పుడు నిజంగా తిందురు పాండి బిడ్డ.
అయ్యో అక్క, వీళ్ళ కోసమే తిరుగుతున్నా అన్నం తినిపిద్దామని. ఇంతలా మీరే తినిపిస్తురు అక్క. అయ్యో చెల్లి, వీడొక్కడే నా కొడుకు, వీళ్ళందరూ నా పిల్లలు. మాకు తెలియదా అక్క మీ గురించి? మేము కూడా అన్నం తినిపిద్దామని వచ్చినాం అక్క. ఇంతలా మీరే తినబెట్టిరు. సరే గాని తిన్న తర్వాత నేనే పంపిస్తా. ఎటువైనా ఇంతసేపు ఆకలి అవుతుంది, అన్నం ఎత్తామని చూస్తానా. పిల్లల కోసం వేయినయ్యా. ఈరు మరి వాళ్ళు అక్క దగ్గర ఉన్నారయ్యా, వాళ్ళకు అన్నం తినిపిస్తుంది అక్క. మా వదిన చాలా మంచిదే. మేము చిన్నగున్నప్పుడు మాకు కూడా అన్నం తినిపించేది. మా ఇద్దరిని ఎప్పుడు మరుదు లెక్క చూడలేదే, సొంత బిడ్డలలో చూసుకున్నది. అన్నా ఏమైంది? పనికోదంపా. మా చెల్లి ఏం కూర వండిందయ్యా? పప్పు అండింది వదినే. సరే అన్నం తిన్నాక పోదురు గాని ఇంట్లోకి రా. రారా. తమ్ములు ఏమైందిరా, ఎందుకు ఎడుతురు? పదర్రా మన సంగతి చూద్దాం. భాస్కర్, వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? అమ్మా వాళ్ళు తమ్ముళ్ళని కొట్టిరు, అందుకే అలా కొడుతున్నా. అరే భాస్కర్, గొడవ సమాధానం కాదు. అరే బాబు మీరు వెళ్ళిపోదు. ఇటువంటి గొడవలు పెట్టుకోవద్దురా. పెద్దగా అయినాక కూడా కలిసిమెలిసి ఉండాలి. సరే అమ్మా. మీరు కూడా అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోకూడదు. సరే పెద్దమ్మా. సరే పెద్దమ్మా. రాసేలే కూర్చో. ఏమైనా పని కూడా వచ్చినావా? అవునక్క. ఏం పని చెల్లె? ఒక 500 రూపాయలు కావాలక్క, మా అవ్వగారింటికి పోయేస్తా ఒకసారి. అయ్యో చెల్లె, నా దగ్గర లేవు కదా, ఎట్లా? ఏందే పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. ఏం లేదక్క, చిన్న చెల్లెకు 500 రూపాయలు కావాలట. ఆ పైసలేమో నా దగ్గర లేవు. 500 ఎందుకు చెల్లె? ఏం లేదక్క, మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. ఇక తీసుకో చెల్లె, ఇక నా దగ్గర 500. ఊరి పోయి వచ్చినాక మళ్ళా నీకు ఇస్తా అక్క. సరే నువ్వైతే పోయిరా. సరే అక్క, పోయేద్దక్క. కూర్చో అక్క. రాండ్రయ్య, అంత మంచిదేనా? ఏం పని వచ్చిండ్రు? ఏం లేదు ఆయనే, మన పొత్తుల భూమి ఉన్నది కదా, దానిలో తుమ్మలు తంగేలు అన్నీ మొలుతున్నాయి. వాటిని కొమ్మలు కొట్టడానికి పోదామని చెప్పడానికి వచ్చింది. సరే పోదాం తీయ్య. వదినే,
ఆ తుమ్మలు కొట్టుడు అయినాక ఆ భూమి కూడా వంచుకుందాం వదినే. సరేనయ్యా మీరు ఎట్లా అంటే గట్టి. సరే వదిన, మేము పోయేస్తాం. లక్ష్మి, నీకో విషయం చెప్పాలి. ఏడుతో చెప్పు. చెప్పన్నా లక్ష్మి, ఈ భూమి మాదని వేరే వాళ్ళు గొడవకు వచ్చింది. అప్పుడు మేము చిన్న మా అన్న వాళ్ళని కొట్టి ఈ భూమి కాపాడింది. మా అన్న తెగించి కాపాడకపోతే ఈ భూమి మాకు ఉండేది కాదు. ఎట్లా నువ్వేమో బావా ఇప్పుడు మీ తోడుంటే ఇంకెంత మంచిగా ఉండదు. మా అన్నుంటే ఇబ్బంది ఇక్కడికి రాని మొత్తం ఆయన ఎత్తుండే పని. అయ్యో అక్క బాధపడకు. బాధ ఏం లేదు చెల్లి, ఈ రోజు ఆయన ఉంటే ఎంత సంబరం. పాప నీ అది నేను తీరుతాడు. అయ్యో వదిన బాధపడదు, మేమంతా లేవా. అయినా నేను ఆయన ఎప్పుడు మర్చిపోయినా, నా మనసులో దాచుకున్నా. అయ్యి పోదాం పండి వానమొగులు అయింది. అన్న మళ్ళా 2 సార్లు పోతేనే పొరకంత సాఫ్ అవుతట్టుంది. ఏం తుంగనే అంటారు. అయ్యో వదినే, మేమేది దగ్గరికి వస్తాం అనుకున్నాం, నీతో కూడా నువ్వే వచ్చినావు. సరేనయ్యా ఏందో చెప్పు. ఏం లేదు వాదినే, కొమ్మలైతే కొట్టినాం కదా, ఇక భూమి పంచుకుందాం. అది ఉన్నదే 6 ఎకరాలే, పంచుకుంటే మనిషికి 2 ఎకరాలు వస్తుంది. సరేనయ్యా మీరు ఎట్లా అంటే అట్ని. సరే వదినే, రేపు సర్పంచ్ నువ్వు సర్వేర్ నువ్వు పిలుపుతా. సరేనయ్యా పిలిపింది. అగో అక్క నువ్వు పని మీద వచ్చినట్టు నువ్వు. ఏం పని లేదు చెల్లె, ఉత్తగానే కలిసిపోదామని వచ్చిన. సరే చెల్లె నేను పోయేస్తా. సరే అక్క. ఎంతైనా కనకైనా ఒట్ల మీద బరాబరి పట్టుర్రి, అటు ఇటు పట్టకుర్రి. నవీన్ ఎన్నో ఒక లెక్క నువ్వు మొత్తం ఎంత అయినాయో ఇటు పట్టు మళ్ళా. ఓకే నవీన్ చూసుకో, లెక్క చూసుకో. కదా 6 గుంటలు కరెక్ట్ ఉన్నది. 6 గుంటలకు కనీలు వేయాలి, గుంటూరు పల్లెకి కనీలు వంకాయ చేయాలి. కనీలు కంపల్సరీ కావాలి. కనీలు కంపల్సరీ తెల్లారి. ఓకే బాపు, ఇది మొత్తం 6 ఎకరాలు ఉన్నది. కొలిస్తే మనిషికి 2 ఎకరాలు వస్తుంది.
2 ఎకరాలకు బోర్ వేయరాదే. అయ్యో మరి ఏం చేయమంటారు అయ్యా? నేను ఒక సలహా చెప్తా, మీరు వింటారా? ఏందో చెప్పులు సర్పంచ్ సాబ్, వింటాం. మీ మాటినా? నేను ఏమంటున్నా అంటే మీరు 3 పొత్తుల ఒక్క బోరేసుకోరు. సరేనయ్యా. మరి ఎంత అవుతుంది అయ్యా బోరుకు? 1,50,000 దాకా అవుతాయి. మనిషికో 50,000 పడతాయి. అప్పు సప్పు వేసుకొని నడిపించుకోవాలి. మా దగ్గర నిల్వకేడు ఉంటాయి పైసలు, అప్ప సప్ప తీసుకొని చేసుకుంటే. మీ ముగ్గురికి ఇష్టమే కదా నేను చెప్పింది? ఇష్టమేనయ్యా. అక్క భూమి అయితే సాగు చేసినాం కానీ బోర్ ఎత్తామంటే పైసలు ఉండవు. అట్లాంటి ఇట్లా చెల్లి, ఏం నువ్వు ఒక అప్పు తెచ్చుకోవాలి, ఎల్ల తీసుకోవాలి. మా వాళ్ళు ఇంటికి పోయి అడగద్దామన్నా మా వాళ్ళు కూడా మా లెక్కనేనే. ఎటు పోయేస్తాను అయ్యా? అప్పు కోసం పోయినావు ఆయన, వారం రోజుల్లో ఇస్తా అన్నారు. నువ్వెక్కడ ఉంటే వెంకలాడు ఆయన. సరేనయ్యా నేను పోయేస్తాను. సరే ఆయన. అంత మంచిదే తమ్మి. చెప్పక్క, ఏదైనా పని మీద వచ్చినావా? అవును తమ్మి. సరే ఏం పనో చెప్పు. 3 పొత్తుల బోర్ ఎత్తాను, ఒక 50,000 కావాలి తమ్మి. సరే అక్క, తీసుకొని వస్తా. ఇచ్చినందుకు చాలా సంతోషం తమ్మి. మొదటి పంట వండగానే నీ డబ్బులు నీకు తెచ్చిస్తా. మీ దగ్గర ఉన్నప్పుడే అక్క, ఈ కష్టంలో నష్టంలో ఈ తమ్ముడు ఎప్పుడు తోడు ఉంటాడని మర్చిపోకు. సరే తమ్మి నేను పోయేస్తా. సరే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తానే? అరే నువ్వు పోయి పప్పు తీసుకురాపో, నువ్వు పోయి కట్టలు తీసుకురాపో, వంట చేస్తుంది అలాగే. సరే మాత్రం ఓకేనా? మనము ఏందే పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. అను అను ఒకసారి అన్నాడా? ఏందే చిన్న చెల్లె పెద్ద చెల్లె ఏమో మాట్లాడుతున్నా. పెద్ద చెల్లె కడికలు మొదలు పెట్టామా? ఏందే పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. మంచిది. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి పంట వండగానే తీసుకొచ్చి నీ డబ్బులు నీకు ఇస్తాను. మొదటి పంట వండగానే నీ డబ్బులు నీకు తీసుకొచ్చి ఏమని చెల్లె ఇంకా అర్ధరాత్రి ఏమైనా అయిందా? రెడీ